హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం నిఖిల్ అండ్ పృథ్వీ ముచ్చట తీసుకొని అయితే వచ్చినాం. సో ముచ్చట ఏంటిదంటే రీసెంట్గా వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అంటే ఒక స్టోరీ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో అందులో పృథ్వీ వచ్చేసి డూ వీ రియల్లీ కేర్ అంటూ ఇట్లా డాట్ 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 పెట్టి క్వశ్చన్ మార్క్ అయితే పెట్టిండు. అందులో మన నిఖిల్ కూడా ఆల్రెడీ స్క్రీన్ మీద ఉన్నాడు, మీరు అందరు చూస్తున్నారు కావచ్చు. సో అందులో మన నిఖిల్ని మెన్షన్ చేసి డూ వీ రియల్లీ కేర్ అంటే మనం నిజంగా పట్టించుకుంటామా అని పెట్టిండు. సో దానికి మన నిఖిల్ మల్యాకల్ గారు వచ్చేసి దానికి మెన్షన్ బ్యాక్ ఇచ్చి నాట్ ఎట్ ఆల్, అస్సలు కాదు, మనం అసలు పట్టించుకోము అనే దాని గురించి అయితే చెప్తున్నారు. సో వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే హేట్ కమెంట్ గురించి మాట్లాడుతుర్రా, లేకపోతే హేటర్స్ గురించి మాట్లాడుతుర్రా, ఎవరైతే వీళ్ళ గురించి వెనుక అంటే బ్యాక్గా ముందు చెప్పలేకపోవడంతో బయట అంటే వెనుక ఎవరైతే మాట్లాడుతుర్రో వాళ్ళ గురించి చెప్తుర్రా అనే దాని గురించి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా దాంతోపాటు యష్మి గారు ఒక 2 days కింద ఒక ఫోటో అనేది అప్లోడ్ చేసిరు, హ్యాపీ ఫ్రైడే అని అట్లా అయితే అప్లోడ్ చేసిరు. సో ఇదన్న ముచ్చట. సో వీళ్ళ బాండింగ్ ఎలా అనిపించింది మీకు బిగ్ బాస్లో, ఇంకా బయట కూడా సేమ్ అలానే కంటిన్యూ చేస్తున్నారని అనిపిస్తుంది. సో వీళ్ళు కలుసుకున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. బిగ్ బాస్ తర్వాత 105 days హౌస్లో ఉండి బయటికి వచ్చి ఎంజాయ్ చేయడం అంటే అది కొంచెం బిగ్ థింగ్ అనొచ్చుకో. ఇక అందరు కలుసుడు అంటే ఒక పెద్ద సెలబ్రేషన్ అది. మళ్ళీ అందరు కంటెస్టెంట్స్ ఎప్పుడు రియూనియన్ అయితే అప్పుడు మనం అప్డేట్ అనేవి ఇస్తూ ఉంటాం. సో దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.